గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాగుంది, మంచి డెఫినేషన్ ఇచ్చారు. మీకు ఏమైనా చైల్డ్హుడ్ మెమరీస్ గట్టిగా ఉన్నాయి బలంగా? అంటే మా చిన్నప్పుడు ఎక్కువగా మనం చక్రవాకం సీరియల్ సాంగ్, మొగల్ రేకుల సీరియల్ సాంగ్, లేదంటే ఆ పిన్ని సీరియల్ సాంగ్ ఉంటుంది, కృష్ణమ్మకి గోదారికి ఆ సాంగ్, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? ఏమన్నా బాగా బలంగా ఎప్పటికీ మీరు ఎప్పుడైనా సరదాగా హమ్ చేసుకోవడం సాంగ్? నేను స్కూల్ చదివేటప్పుడు ఈ చక్రవార్కము, మొగల్ రేకులు ఇవంతా వచ్చేవి. పొరపాటున రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, అందరి ఇళ్ళలో చూసేవాళ్ళు ఆ సీరియల్. ఎగ్జామ్ ఉందనుకోండి, అమ్మ సీరియల్ దానికి మాత్రం మా అమ్మ సరే చూడరా అంటుంది. అది కాకుండా నార్మల్ గా టీవీ చూస్తుంటే ఒప్పుకోదు మా అమ్మ. అట్లా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోకుండా ఉండేదానికి, అమ్మా నేను సీరియల్ చూస్తానమ్మా అని చూసేవాడిని. కానీ నాకే లాస్ట్ కి సీరియల్లోకే వస్తానని. అన్ని అది నాస్టాలజిక్ సీరియల్స్ అండి. ఏదైనా ఒక ఫేవరెట్ సీరియల్ ఉందా చిన్నప్పుడు మిస్ అవ్వకుండా? మొగల్ రేకులు మిస్ అవ్వకుండా చూసారా? నాకు భలే ఇష్టం అది. మెరిసే మొగలి రేకులు ఆ సాంగ్ ఇప్పటికీ బాగుంటది. ఎంత బాగుంటది ఆ టైటిల్ కానీ ఆ మ్యూజిక్. అసలు ఎవరండి కొడతారు సినిమా లాగా మ్యూజిక్? భలే కొట్టారు అసలు. హీరో కొట్టడం, మళ్ళీ లోపల విలన్లు కొట్టడం, హీరో అసలు ఆ హీరోయిజం అప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా తగ్గింది. ఆ కైండ్ ఆఫ్ మళ్ళీ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? అలాంటి రావాలి. నేనైతే మిస్ అవుతున్నా. పర్ఫెక్ట్ హీరోయిజం చూపించింది దాంట్లోనే. ఇంతవరకు నేను ఎక్కువ చూడలేదు, అట్లా వస్తే బాగున్నట్లు. మొత్తం అప్పట్లోనే ఆ సీరియల్ టైంకే ఈ సినిమా బీజిఎంలు అన్ని వాడేసేవారు. హీరో హీరోయిన్ ఇలా ఒక లుక్ ఇస్తే చాలు. ఇప్పుడు కే డ్రామాలు అంటున్నారు కదా, దాన్ని మించి ఉండేది అప్పట్లో. అవును, వాళ్ళకి పిక్చర్ ఫాలోయింగ్ ఉండేది కదండి. సో అవి మిస్ అవుతున్నారు. మీకు అలాంటి రోల్ కోసం ఒకటి ఏమన్నా ఏం చేస్తున్నారా గట్టిగా బలంగా? భయంకరంగా నేను కూడా చూస్తున్నాను అట్లా. సో ఒకవేళ మూవీస్ మంచి జరుగుతున్నప్పుడు ఏమో రేపొద్దున ఇంకా మంచి జరుగుతుందేమో, జాతకం బాగుందేమో, సో మూవీస్ కూడా ఈ సంవత్సరంలో హ్యాపీ అవ్వచ్చేమో, సో అనుకుంటే మీకు డ్రీమ్ కొలాబరేషన్ ఏమన్నా ఉందా మైండ్లో? డైరెక్టర్ కానీ, హీరో కానీ, హీరో పక్కన? ఏం లేదండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అది జరిగితే బోనస్, జరగకపోతే బాధ. నేను అందుకే ఫస్ట్ మనం యాక్టింగ్ చేసే చాలని నా బాధ, అంతేగాని నాకు కొలాబరేషన్ అవంతా లేనే లేవు. ఎందుకంటే అవి జరగవు, జరిగితే అదొక ఆశ్చర్యం మనకి. కాబట్టి అదే ఆలోచించలేదు అనుకోండి, అప్పుడు జరిగినప్పుడు మనకి ఎక్కడికో ఉంటుంది. అందుకే నేను ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోను. ఫేవరెట్ హీరో ఎవరండి? నాకు ఫేవరెట్ పర్ఫార్మర్ ఉన్నారు. హీరోలు హీరోయిన్లు నేను ఎప్పుడు ఫేవరెట్ గా చూడను. నాకు ధనుష్ పర్ఫార్మెన్స్ ఇష్టం, రణ్వీర్ సింగ్, ఇలై తలపతి, విజయ్, సో వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు. సో నైస్ పర్ఫార్మెన్స్, ఒక పర్ఫార్మర్ గానే చూస్తారు మీరు. సో క్యారెక్టర్లు గుర్తుపెట్టుకుంటారా? అలాగే బెస్ట్ క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు టిల్ డేట్ మీరు చూసింది ఆన్ స్క్రీన్? విజయ్ది అయితే మెర్సెల్, బిగిల్. ఏ క్యారెక్టర్? మెర్సెల్ లో అదే ఫాదర్, అదే బిగిల్ లో కూడా ఫాదర్. ధనుష్ ఆయన సినిమాలు అయితే 3 నేను ఎప్పుడు బాధేసిన, మనసు ఇరిగిపోయినా ఇప్పటికి నేను ఒక 100 టైమ్స్ చూసింటాను అది. లేదా ఇప్పటికి రోజు ఏం చేస్తానంటే, మ్యూజిక్ ఉంటుంది, బీజిఎం 22 మినిట్స్ ఉంటుంది, 22 మినిట్స్ ఓన్లీ బీజిఎం, సినిమా బీజిఎంస్ అన్ని, అది పెట్టుకొని నిద్రపోతాను ఇప్పటికి. అంత ఇష్టం నాకు. హైఫై అవ్వాలి మీరు అంటే. చాలా పిచ్చోండి మా అక్క అనేది. ఎందుకురా అంత పిచ్చిగా చూస్తావు? మా అక్కకి అంత కనెక్ట్ అవ్వలేదు. ఎందుకురా ఏముందిరా ఆ సినిమాలో అంత అలా చూస్తావు అని చెప్పి. మీరు చూసేవాళ్ళ? నేను 3 సినిమా ఫస్ట్ డే చూసానండి. చూసినప్పటి నుంచి అంతకుముందు ధనుష్ గారు తెలుసు, ఎందుకంటే కొన్ని సినిమాలు సింహబలుడు ఇలాంటి పేర్లు ఉండేవి అక్కడ అన్ని ఇక్కడ. బట్ ఆ సినిమా చూసినప్పటి నుంచి నేను ధనుష్ గారికి పిచ్చాభిమాని. ఓకే, ఒక పర్ఫార్మర్ గా ఏం యాక్ట్ చేశారు అసలు. ఎండింగ్ లో ఏడిపించి రీ రిలీజ్ ఉందంటే వెళ్దాం కలిసి. అయితే అయ్యో, నేను ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా చూస్తానండి. నేను అసలు చూద్దాం అనుకుంటున్నాను. మొన్న చాలా రోజుల తర్వాత ఎందుకో బాధేసి చూశాను, ఇప్పటికీ ఏడుపు వస్తుంది ఆ సీన్. మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ఎంత బాగుంటుందో సీన్స్. సో యా, ఐ లవ్ దట్. సో రీసెంట్ గా రణ్వీర్ సింగ్ గారు దురంధర్ క్యారెక్టర్ కూడా మంచి అప్లాజ్ వస్తుంది. ఏం ఫిలిం అండి అది, సూపర్ అసలు. రణ్వీర్ సింగ్ గారిది ఏమన్నా ప్రీవియస్ క్యారెక్టర్ ఏదైనా ఉందా మైండ్ లో బాగా కూర్చుండి? ఇప్పుడు ఆయన ఇది దీపికా పడుకొని విలన్ గా చేశారు ఒకటి, పద్మావతి అదేనా చేశారు? అంటే పద్మావతిలో ఆయన విలన్ కదా, షాహిద్ కపూర్ దాంట్లోనే కదా ఆయన. షాహిద్ కపూర్ గారు హీరో. ఏం పర్ఫార్మెన్స్ అసలు. అది చాలా కష్టం. దురంధర్ కూడా ఎందుకు కష్టం అంటే సెటిల్డ్ పర్ఫార్మెన్సే ఉంటుంది, ఎక్కువ ఆయన లేదు కదా సినిమాలో, బట్ అలా చేయడం ఇంకా కష్టం. సో అందుకే ఇష్టం నాకు ఆయన పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మీరు ఎంచుకున్న ఈ ముగ్గురులో
ఈయన రణ్వీర్ సింగ్ గారికి వచ్చేసరికి చాలా హేట్రెడ్ ఉంటుంది, నెగిటివిటీ బాగా ఉంటది. ఆ, అంటే పాపం కొన్నిసార్లు ఆయన బాగా హైపర్ ఉంటారు కాబట్టి అవునవును. డ్రమ్ లో పడిపోవడం, అదే ఆ. డ్రమ్ కొట్టి డ్రమ్ లో పడిపోయిన సంఘటనలు బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు. సో అలా మీరు ఏమన్నా పర్సనల్లీ అది ఏమన్నా అప్లికబుల్ అవుతాయి, ట్రోలింగ్స్ ని నెగిటివిటీని పట్టించుకోకూడదు లైఫ్ లో ఏమన్నా తీసుకున్నారా అది లెసన్? నేను నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఏ హీరోల్లో ఆయనలో ఉన్నంత ఎనర్జీ నేను చూడలేదు. ఏం ఎనర్జీ! ఆయన యాడ్ చూసారు ఎప్పుడైనా? ఆయన ప్రతి యాడ్లో మనకు ఆకట్టుకునేస్తుంది. సో ఆయన నిజంగానే ట్రోల్స్ ఏది తీసుకోడు. ఒకవేళ ఎవరైనా హట్ అయితే ఫస్ట్ సారీ చెప్పేస్తాడు. నేను కూడా పట్టించుకోను. ట్రోల్స్ చేసే వాళ్ళు మనం పట్టించుకోవడం వల్ల మనకి ఏం యూజ్ లేదు, వాళ్ళకి అసలు యూజ్ లేదు. కాబట్టి లైట్ తీసుకోవాలి. సో మీకు మీ భావజాలాలన్నీ కొంచెం ఈ జెన్జీలే కాకుండా కొంచెం ప్రీవియస్వి మనకు ఉన్నాయి ఎంతో కొంత, అక్కడ నుంచి తీసుకున్న ఆ రూట్స్ నుంచి తీసుకున్నవి ఉన్నాయి. సో మీ దృష్టిలో కపుల్ అంటే ఎలా ఉండాలి అసలు? నాకు ఏమి ఇష్టం అంటే, కపుల్స్ అంటే రొమాన్స్ ఇవన్నీ చాలా కామన్ కదా. నువ్వు ఎంత ఒకరితో గొడవ పడినా, ఎంత ఒకరిపైన ద్వేషించినా మ్యాక్సిమం కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు. ఒక పర్సన్ని ఓకే గొడవ పడిన తర్వాత కూడా మళ్ళీ రాగలుగుతాం, మళ్ళీ యాక్సెప్ట్ చేయగలుగుతాం వాళ్ళ సారీని అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ట్రూ. జెన్యూనిటీ అనేది ఎక్కడ వస్తుందంటే, బోర్ కొట్టకూడదు. లవ్ అనేది బోర్ కొట్టని ఫీలింగ్, ఎప్పటికీ బోర్ కొట్టదు. ఇప్పుడు ఒక ఫిజికల్గా ఒకరి పైన మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు, కానీ ఒక మనిషి పైన మనకి ఎప్పటికీ ఒక కేరింగ్ లవ్ ఉంటే అదే కపుల్స్కి ఉండాల్సిన లక్షణం. బోర్ కొట్టకూడదు ఒక పర్సన్. అది హాబీస్ ఏంటండి? అంటే ఇప్పుడు సెట్స్ లో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైమ్ లో చాలా మంది మొబైల్ వాడుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మో దొరికింది టైం, కాసేపు పడుకుందాం, కొంచెం ఈ రెస్ట్ ఇద్దాం బాడీకి మైండ్ కి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ ఉంటాయి. మీరేం చేస్తూ ఉంటారు సెట్స్ లో కానీ? నేను ఫస్ట్ ఒకవేళ సీన్ ఇంపార్టెంట్ ఉందంటే ముందు రోజు అడుగుతాను సీన్స్ ఇంపార్టెంట్ ఉంటే. అంటే అన్ని రోజులు ఇంపార్టెంట్ ఉంటాయి, దాంట్లో మెయిన్ సీన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సీన్ చదివేసుకుంటాను. ఫస్ట్ నిద్రపోతాను, ఎందుకంటే మార్నింగ్ 4:30కి లేయాలి నేను. కాబట్టి వాళ్ళు అదే అంటారు, టైం దొరికినప్పుడు నిద్రపోండి, మీకు నిద్ర ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి నిద్రపోతాను, ఫస్ట్ చేసే పని దొరికినప్పుడు ఒకసారి నిద్రపోతాను. అంటే రీల్స్ కూడా చేస్తూ ఉంటాను. రీల్స్ చేస్తుంటాను, రీల్స్ కంపల్సరీ చేస్తాం. ఇష్టం, బాగుంటాయి రీల్స్ చేసేటప్పుడు. అది టైం పాస్ లాగా అనుకోండి. అంటే బీయింగ్ ఇప్పుడు లీడ్ యాక్టర్ హీరో, మీరు సీరియల్ హీరో అయ్యుండి మీకు కమర్షియల్ వైజ్ చాలా మంది ప్రమోషన్స్ చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటూ ఉంటారు కదా. అలాంటివి ఏం చేయరా? ఎక్కువ నేను ఎప్పుడు చూడలేదంటే మీ అదే నేను అన్నాను కదా, నాకు బిజినెస్ పర్స్పెక్టివ్ లాగా అనిపిస్తుందేమో అని నేర్చుకుంటానండి నేను కూడా. నాకు అది ఎందుకో నేను రియల్గా చేస్తానో లేదో తెలీదు, కాబట్టి నాకు నిజంగా అనిపిస్తే ఆ రోజు చేస్తాను. సో మీ అబ్బాయి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పెట్టారు కాబట్టి మైండ్ లో ఉందా రేపు పొద్దున్న నా కొడుకు కూడా అవుతాడు? ఉందండి, ఉంది వాడికి. కానీ వాడికి చాలా నేర్పియాలి. వాడికి పెద్ద పెద్ద స్కూల్స్లో కానీ నేర్పించేది, వాడికి నేను రియాలిటీ లైఫ్ గురించి నేర్పియాలి. సో అంటే పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేయకుండా కింద నుంచి కష్టాన్ని నేర్పియాలి వాడికి. ఫస్ట్ కష్టాన్ని, వాల్యూస్ని, ముఖ్యంగా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ని, ఈ 3 మైండ్లో ఉంది నాకు. బాగా పెంచుతాను. జీవితంలో బ్రతకాలంటే ఏం కావాలనుకుంటారు మీరు? కాన్ఫిడెన్స్. నువ్వు ఎక్కడికైనా బ్రతకగలవరా అనే మాట ఉంటుంది చూడండి, చాలా మందికి చెప్తా ఉంటారు. అదే గొప్ప ఫస్ట్ మనకు వచ్చే ప్రైజ్, అది గెలుచుకోవాలి మనం ఫస్ట్. లైఫ్ లో ఏ కొటేషన్ అయినా నమ్ముతారా మీరు బలంగా? నేనా? సో బ్రూస్ లీది ఒకటి ఉంది, బీ లైక్ వాటర్. నేను అదే అంటాను, వాటర్ కంటూ ఒక సపరేట్గా ఏం ఉండదు, అది దేంట్లో ఉంటే దానిలో కలిసిపోతుంది. అలా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, అంతే. సో అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. సో అంతే, మీరు అంతే ఉంటారా? ఈగోస్ తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ పోద్ది కొంచెం. ఈగోస్ కానీ కొన్ని పర్సనల్ థింగ్స్ తీసుకున్నా అవి ఏం తీసుకోకపోతే ఫ్లెక్సిబుల్ గానే ఉంటాం, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా. సో ఈగో అనేది ఒక్కటి నాకు లేదండి, యాటిట్యూడ్, ఈగో, అది ఒక్కటి నాకు నచ్చిన ఏకైక థింగ్, ఇంకేం లేదు. ఫైనల్ డివోషనల్ అండి ఏమన్నా? చాలా, అంటే స్పిరిచువల్, డివోషనల్ కాదు కానీ స్పిరిచువల్. నేను అన్ని రిలీజియన్స్ ఇష్టము, అన్ని రిలీజియన్స్లో నేను పవర్ని నమ్ముతా. సో నేను దేవుళ్ళని నమ్మను, పవర్, మంచి, అంతే. అంటే ఏంటి డిఫైన్ చేయండి, గాడ్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? ఇప్పుడు ఏం జరిగినా నీ వెనకాల ఒక నమ్మకంగా ఒక శక్తి ఉంటుంది కదా, అది నీకు అన్నిటికీ రాకూడదు. అర్థమైందా? నువ్వు తప్పు చేస్తే, నువ్వు 10 మందితో తిరిగితే, నిన్ను ఎవడని కొడితే
అప్పుడు రాకూడదు. నిజాయితీగా నీ లైఫ్లో ఒకటి జరిగినప్పుడు ఆ టైంలో ఒక శక్తి రావడానికి గాడ్ అంటారు. గాడికి పని చాలా ఉన్నాయండి. మన కోసం ప్రతిసారి రాకూడదు ఆయనకు వాల్యూ తగ్గిపోద్ది. కాబట్టి ఆయన అక్కడే ఉండాలి.